ఒరే పంది, నిన్నేరా పచ్చని పంటలాంటి దేశానికి పట్టిన చీడ పురుగా నిన్నే. ఓట్లు అమ్ముకుంటున్నావా? నీ ఓటుని అమ్ముకుంటున్నావా? నీ ఓటు అమ్మటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దేశం సర్వనాశనం అయిపోతుంది, సంక నాకిపోతుంది దేశం నువ్వు అమ్ముకుంటున్న ఓటు వల్ల. పంది, అరే పంది ఇంకా చాలా బెటర్. పంది ఏం చేస్తుందో తెలుసా? చెత్తను ఏరి తినేస్తుంది, శుభ్రం చేస్తుంది ప్రకృతిని, ఆ పెంట తిని. నువ్వు ఎవడ వేసిన పెంటకి ఆశపడి ఆ డబ్బులు తీసుకుని వాడికి ఓటు వేసి ఒక పనికి మాలిన ఒక ఫ్రాడ్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అప్పచెప్తున్నావు. నీ ఓటు వల్ల, నీ ఒక్కడి ఓటు వల్ల మా జీవితాలు పాడైపోతున్నాయిరా. నీ ఒక్కడి ఓటు వల్ల ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ డబ్బులు తీసుకుని వాడు వేస్తున్న పెంట తిని దేశాన్ని నాశనం చేస్తున్నాం. పచ్చగా ఉన్న ప్రకృతి లాంటి ఈ దేశం, పచ్చగా పండుతున్న ఈ రాష్ట్రం నీలాంటి వాడి వల్ల నాశనం అయిపోతుందిరా. నీ ఒక్కడి ఓటు వల్ల మా ఓట్లన్నీ నాశనం అయిపోతున్నాయి. ఒక పనికి మాలిన వాడిని, ఒక చెత్త వాడిని నీ వల్ల ఎంచుకుంటున్నావు. నీ వల్లే, నువ్వు తీసుకున్న డబ్బుల వల్ల ఆ సన్నాసి వస్తున్నాడు. అలాంటి సన్నాసులు దేశంలో, రాష్ట్రంలో మంత్రులుగా తయారవుతున్నారు. నీ ఒక్కడి ఓటు, నువ్వు డబ్బులు తీసుకుని వేస్తున్న నీ ఓటు వల్ల నిజాయితీగా ఎంచుకునే మాలాంటి ఓట్లు అన్నీ నాశనమైపోతున్నాయి. ఎందుకురా మీ బతుకులు? డబ్బులు తీసుకుని ఎంతకాలం బ్రతుకుతారు? మీ డబ్బులే కదరా అవి. వాడిస్తున్న డబ్బులు నీవే, నీ డబ్బులే. రేపు పొద్దున్న నీ దగ్గర తీసుకున్న డబ్బులతో నీకు పన్నుల రూపంలో నీ ఆస్తులు అమ్ముకుని, నీ ఆస్తి అమ్మేసి, నీ ఆస్తి అంటే ఎవరిది? గవర్నమెంట్ అంటే ఎవరిది? మనందరిది. మన అందరి ఆస్తులు కలిపితేనే ప్రభుత్వ ఆస్తి. ఆ ఆస్తిని అమ్మి తాకట్టు పెట్టి నీకే ముష్టేస్తున్నాడు, వాడు మొత్తం తినేస్తున్నాడు. నీ వల్ల, నువ్వు వేసిన ఆ డబ్బులు తీసుకుని వేస్తున్న నీ ఓటు వల్ల నిజాయితీగా ఉండేవాడు రావటంలా. నిజాయితీగా ఉండే ఒక వ్యక్తి, నిజాయితీ పరుడైన రాజకీయ నాయకులు, మనల్ని బాగు చేద్దాం అనుకునే నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులు రావటంలా. డబ్బు ఆశ చూపించుకుని, డబ్బు నీకు ఇచ్చి 10, 11, 100, 1000 డబ్బులు ఇచ్చి నీకు ఓటు వేయించుకుని, ఓటు వేశాక నీకేం చేస్తాడో తెలుసా? నీకే కాదు మనందరికీ ఏం చేస్తాడో తెలుసా? వాడు తీసుకున్న డబ్బులు తిరిగి రాబట్టుకోవటం కోసం మనకే కదా పన్నుల రూపంలో, పన్నులని రకరకాల వాటిలతో మన దగ్గర నుంచి డబ్బులు మొత్తం లాగేసి మళ్ళీ నువ్వు తీసుకున్న డబ్బుల్ని కూడా మా దగ్గర లాగుతున్నాడు రా నాయన. నువ్వు ఓటు కోసం తీసుకున్న డబ్బుల్ని, నిజాయితీగా వేసిన ఓటర్లని కూడా వాడు ముంచేస్తున్నాడు. సిగ్గు లేదురా నీకు? డబ్బు తీసుకుని ఓటు వేయటానికి సిగ్గు, లజ్జ, సిగ్గు, శరం ఏమైనా ఉందా? నువ్వు మనిషివేనా? పచ్చని ప్రకృతి లాంటి పొలం మన దేశం, మన రాష్ట్రం. ఆ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగువి నువ్వు. డబ్బులు తీసుకుని ఓటేస్తున్న చీడ పురుగువి నువ్వు. ఈ చీడ పురుగుల్ని పొంచి పోషిస్తున్న వాడు ఆ తర్వాత ఆ రాష్ట్రానికి వచ్చి ఆ రాష్ట్రం మీద, ఆ పంట మీద, తర్వాత మీ చీడ పురుగులకే మళ్ళీ పురుగుల మందు మిమ్మల్ని చంపేస్తాడు కదా. మీతో పాటు పచ్చని ప్రకృతి, పచ్చని పంట కూడా మేము కూడా నాశనం అయిపోతాం కదా. ఎరా సిగ్గులేదురా నీకు? డబ్బులు తీసుకుని ఓటేయడానికి సిగ్గుందా?
పంది, నీకన్నా పంది బెటర్రా. డబ్బు తీసుకుని ఓటేసే నీకన్నా పంది చాలా చాలా బెటర్. సిగ్గుపడుతుంది పంది నిన్ను చూసి. నీలాంటి ఓటర్ని చూసి పంది సిగ్గుపడుతుంది. పంది అంటే కూడా తప్పే నీలాంటి వాడిని. పంది ఏం చేస్తుంది? చక్కగా నేను ఇందాక చెప్పా ఏంటంటే, ప్రకృతిని ఆ పెంట అంతా తినేసి, ఆ చెత్తని తినేసి శుభ్రం చేస్తుంది ఆ పంది. నువ్వేం చేస్తున్నావురా? దేశాన్ని నాశనం చేస్తున్నావు. ఒక పనికి మాలిన దొంగల్ని వ్యాపారం చేయటానికి, రాజకీయ నాయకుల రూపంలో నీ మీద నా మీద సవాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళని పైకెక్కించి కూర్చోబెడుతున్నావు. నీ వల్ల ప్రశాంతంగా బతికే బ్రతుకులన్నీ నాశనం అయిపోతున్నాయి. ప్రశాంతంగా దేశం బాగుపడాలనుకుని కోరుకునే వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతున్నారు నీలాంటి వాడి ఓటర్ వల్ల. ఏం చేద్దాం నీలాంటి వాడిని? సిగ్గుందా? సిగ్గు తెచ్చుకో. దానికన్నా నువ్వు ఓటు అమ్ముకోవటం కన్నా తల్లిని అమ్ముకోవటం తప్పు కాదేమో కదా? అది తప్పే. నువ్వు చేస్తున్నది చాలా తప్పు. డబ్బు తీసుకుని ఓటు వెయ్యటం అనేది పచ్చి బూతుతో సమానం. నీ బతుకు వేస్ట్. డబ్బు తీసుకుని ఓటు వేసావా, నీకు బ్రతికే హక్కు ఈ దేశంలో లేదు. డబ్బు తీసుకుని ఓటు వేస్తే నువ్వు ఈ దేశంలో, ఈ భూమి మీద బ్రతికే హక్కు నీకు లేదు. నిజాయితీ పరుని ఎంచుకో. నిజాయితీ పరుని డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఎంచుకో. నువ్వెందుకో పని చేయలేదని నిజాయితీగా అడుగు. దబాయించి అడుగు. నేను ఓటేస్తానని గర్వంగా అడుగు. డబ్బు తీసుకుని ఓటేస్తే నీకు అడిగే హక్కు లేదు. నువ్వు డబ్బు తీసుకుని ఓటు వేసిన వాడిని ప్రశ్నించే హక్కు నీకు లేదు. నీతో పాటు అతను గెలిస్తే మిగతా అందరూ కూడా హక్కులు కోల్పోతారు. నీ ఒక్కడి ఓటు వల్ల, నీ చండాలమైన నీచమైన నీలాంటి వాడి ఓటు వల్ల, డబ్బు తీసుకుని వేస్తున్న నీలాంటి వాడి ఓటు వల్ల నిజాయితీ పరులుగా ఉన్న ఈ ఓటర్లందరూ కూడా సర్వనాశనం అయిపోతున్నారు. అందరికీ హక్కులు పోతున్నాయి. సిగ్గు తెచ్చుకో. తప్పు తెలుసుకో. ఇది నా రాష్ట్రం, మీ రాష్ట్రం, మనందరి రాష్ట్రం, మనందరి దేశం, మనది ఇది. పన్నులు తగ్గాలి అన్నా, దేశం బాగుపడాలన్నా, మన బతుకులు బాగుపడాలి అన్నా సరైన వాడిని ఎంచుకుందాం బాబు. దండం పెడతాను. అందరం కలిసి మీలాంటి వాడికి కాళ్ళు మొక్కుదాం. దయచేసి డబ్బు తీసుకోకండి. ఓటు కోసం డబ్బులు తీసుకోవద్దు. డబ్బు తీసుకోకుండా ఓటేయండి. డిమాండ్ చేద్దాం. చొక్కా పట్టుకుని అడుగుదాం. డబ్బు లేకుండా, డబ్బు తీసుకోకుండా, పైసా కూడా తీసుకోకుండా మనం ఎంచుకున్న వాడిని చొక్కా పట్టుకుని అడిగే హక్కు మనకు ఉంటుంది. డబ్బులు తీసుకున్న నీలాంటి వాడికి హక్కు పోతుంది. నీతో పాటు అందరికీ హక్కు పోతుంది. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు అందరికీ పోతుంది. దయచేసి ఈ దేశాన్ని బాగు చేయటానికి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి సరైన నాయకుడిని ఎంచుకుందాం. నిజాయితీ పరుడు అయినా ఎవరైనా సరే, ఎటువంటి ఏ పార్టీ అయినా సరే, నిజాయితీ పరుడు అనే వాడు ఎవ్వడు కూడా డబ్బు ఇవ్వడు. మనం డిమాండ్ చేస్తే సిగ్గుపడుతున్నాడు. డబ్బు అడిగితే సిగ్గుపడతాడు. డబ్బు అడగొద్దు, డబ్బు తీసుకోవద్దు. నిజాయితీగా ఓటేద్దాం. నిజాయితీ పరులను గుర్తిద్దాం. అటువంటి దేవుణ్ణి మనం ఎన్నుకుందాం. ఆ దేవుణ్ణి పూజిద్దాం. ఆ దేవుడు మన రాష్ట్రాన్ని బాగు చేస్తాడేమో, బాగు చేస్తాడు కూడా. మనం డిమాండ్ చేద్దాం. చొక్కా పట్టుకుని, కాలర్ పట్టుకుని అడుగుదాం. మేము పైసా తీసుకోలేదు నీ దగ్గర, మా రాష్ట్రాన్ని బాగు చేస్తావా లేకపోతే వెళ్ళిపోతావా అనే హక్కు మనకి పూర్తిగా 100కి 1000% మన దగ్గర ఉంటుంది, మనకు ఉంటుంది. కాబట్టి నిజాయితీ పరుణ్ణే ఎన్నుకుందాం. నిజాయితీగా ఉండేవాడినే గద్దెనెక్కిద్దాం. ముందుగా ఓటరు తప్పు చేయవద్దు.
రాజకీయ నాయకుడిని ఎన్నుకుని మంచి సరైన రాజకీయ నాయకుని డబ్బు ఇవ్వని మంచిగా పరిపాలించే రాజకీయ నాయకుడిని మీకు తెలిసి ఎవరుంటారో ఏ పార్టీ అయినా సరే ఎన్నుకుందాం. జై హింద్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.